ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. ఓం శ్రీ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ ప్రచోదయాతు. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరికీ సనాతన హిందూ ధర్మ పరిరక్షకులకు సంరక్షకులకు జ్యోతిష అభిమానులకు స్వాగతం పలుకుతూ నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభం అయిన తర్వాత జనవరి నెలలో ద్వితీయార్థంలో అనగా 16వ తారీఖు నుండి 1/2024 31/1/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఆ యొక్క నరదృష్టి నివారణ కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని, ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క కాళభైరవుడు ఉంటాడు కనుక ఈ యొక్క పుష్యమాసంలో శుక్లపక్ష అష్టమి పూర్ణిమ సందర్భంగా శ్రీ క్షేత్రపాలక కాళభైరవ స్వామి వారి యొక్క ఆశీస్సులు అందరినీ చల్లగా చూడాలని, ఎవరైతే ఏ ఏ వృత్తులైతే చేస్తున్నారో విద్య, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ, రాజకీయ, సేవా రంగాల్లో ఉండబడినటువంటి వారందరికీ కూడా సకల అష్టకష్టాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించాలని శ్రీ క్షేత్రపాలక కాళభైరవ స్వామివారిని, అందరిపైన నరదృష్టి నివారణ కలగాలని నరదృష్టి నివారణ కాళభైరవ స్వామివారిని వేడుకుందాం. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, వృశ్చిక రాశిలో శుక్ర సంచార స్థితి, ధనస్సు రాశిలో కుజుడు మరియు బుధ సంచార స్థితి, మకర రాశిలో ఏడాది తర్వాత రవి సంచార స్థితి, కుంభరాశిలో శనేశ్వర స్వామివారు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. 19వ తారీఖున శుక్ర భగవానుడు ధనుసు రాశిలోకి సంచార స్థితి ఈ విధంగా ఉంది. వృషభ రాశి వారు పుష్యమాసంలో గురువారము పూర్ణిమ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే వృషభ రాశి. అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరం సరే పరిశీలన చేద్దాం. ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, ఉ, వే, ఓ అక్షరాల వారందరూ వృషభ రాశి జాతకులే. వృషభ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వీరికి ఈ పూర్ణిమ తిథి ఎందున పునర్వసు నక్షత్రము మరియు పుష్యమి నక్షత్రం రోజు రావడం వల్ల గురు పుష్యార్క యోగము అంటారు. అర్కము అనగా తెల్ల జిల్లెడి యొక్క వృక్షము కనుక వృషభ రాశి యొక్క అధిపతి శుక్రుడు అవ్వడం వలన యంత్ర, మంత్ర, తంత్ర, తాంత్రికపరమైనటువంటి విద్యల యందు వీళ్ళకు చాలా ఆసక్తిగా ఉంటుంది. పెద్ద పెద్ద గొప్ప గొప్ప పనులను, ఎవరు చేయలేని పనులను వీరి ఆలోచన ద్వారా, వీరి యొక్క సమయస్ఫూర్తి ద్వారా విజయం సాధిస్తూ ఉంటారు. వీరికి ఆ శ్వేతార్క గణపతి స్వామికి ఆశీస్సులు కలిగినట్లయితే అద్భుత యోగం కలుగుతుంటుంది. కనుక ఆ రోజు తెల్ల జిల్లెడి యొక్క వృక్షాన్ని పై కొమ్మలు తీసేసి అందులో తీసినట్టు పెకలించినట్లయితే శ్వేతార్క గణపతి తెల్ల జిల్లెడి యొక్క వృక్షంలో గణపతి స్వామికి నమూనా ఉంటుంది. తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకోవడం వలన మీకు అద్భుతమైనటువంటి, మీకు రాబోయేటువంటి 7 తరాల వరకు యోగం కలుగుతుంది. మాకు రెంటెడ్ ఇల్లు అండి, అలా పెట్టుకోవడం కుదరలేదు అన్నట్లయితే ఒక తెలుపు క్లాతులో ఈ యొక్క బియ్యాన్ని లేకుండా బొబ్బర్లను మూటకట్టి ఒక తెల్లటి పేపర్ పైన పసుపు రంగు పెను చేత మీ కోరికలు వ్రాసి తెల్ల జిల్లేడు యొక్క వృక్షానికి ముడుపు కట్టండి. మా ప్రాంతంలో ఇలాంటివి లేవు అనుకున్నట్టయితే ప్రవహించే నీటిలో వేయండి. అక్కడ కుదరలేదు బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. అది కూడా కుదరలేదు మనము సదాశివుడికి లేకుంటే విఘ్నేశ్వర స్వామి వారికి అభిషేకం చేసి వీటిని తీసుకుని వెళ్ళి గోమాతకు సమర్పించినట్లయితే ఈ యొక్క వృషభ రాశి వారికి అద్భుతమైన విపరీతమైన రాజయోగం కలుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే పంచమ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల పిల్లల యొక్క చదువులు అభివృద్ధిలో ఉన్నతమైన విజయం మీ సొంతం కాబోతుంది. సప్తమంలో శుక్ర సంచార స్థితి ఉండడం వలన
సంపూర్ణమైన వివాహ ప్రయత్నం చేసేటువంటి వారికి నూతన భూములు, వస్తువులు, బంగారు ఆభరణాలు క్రయ విక్రయాలు వీరికి యోగదాయకం. కుజదోష ప్రభావం కారణం వలన మీ యొక్క జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథి ఎందున వివాదాలకు దూరంగా ఉండండి. దూరావాయు జల ప్రయాణాలు చేయకపోవడం ఉత్తమోత్తం. క్రయ విక్రయాలకు దూరంగా ఉండడం వల్ల 90% యొక్క ప్రమాదాలను మీకు మీరే నివారించుకునే పరిస్థితి అధికంగా కనపడుతుంది. భాగ్యస్థానంలో రవి సంచార స్థితి ఉండడం వల్ల భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్య పరిస్థితి పొంచి ఉంది కనుక సకాలంలో తిండి, సకాలంలో నిద్ర, తగు వ్యాయామం చేసినట్లయితే, సూర్య నమస్కారం చేసినట్లయితే అనారోగ్యం నుంచి, మానసిక ఒత్తిడి నుంచి మీరు బయటపడడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. రాజ్యస్థానంలో శనిచర స్వామివారు ఉండడం వలన గృహ మార్పు, ఉద్యోగ మార్పు, స్థల మార్పు ఉండే అవకాశాలు ఉన్నాయి. లాభస్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన కష్టం మీది, ఫలితం పక్క వాళ్ళదే కాకుండా ఓపిక, పట్టుదల, క్రమశిక్షణ, ప్రతిదీ ప్లానింగ్తో చేయగలిగితే విజయం మీ సొంతమవుతుంది. వ్యయంలో గురు సంచార స్థితి ఉండడం వలన ఆ బృహస్పతి యొక్క ఆశీస్సుల కోసం ఈ యొక్క చిన్న విధి విధానాన్ని మీరు పాటించగలిగినట్టే గురు యోగ్యత శక్తి మీ సొంతమవుతుంది. అలాగనే హోటల్ వ్యాపారులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు, సంపూర్ణమైన వ్యాపార సామ్రాజ్యాన్ని ఉన్నత స్థాయికి ఎదగాలి అనుకుంటున్న వారందరూ కూడా ఈ యొక్క చిన్న విధి విధానం పాటించండి. అద్భుతమైన సువర్ణ అధ్యాయానికి స్వాగతం పలకండి. 2024వ సంవత్సరంలో జనవరి నెలలో ద్వితీయార్థం అనగా 16వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. మనకు 18వ తారీఖున శుక్లపక్ష అష్టమి సందర్భంగా శ్రీ క్షేత్రపాలక కాళభైరవ స్వామివారిని, అలాగే 26వ తారీఖున పుష్యమాస పూర్ణిమ, పునర్వసు నక్షత్రము, పుష్యమీ నక్షత్రము రావడం వలన, గురువారం రోజు పుష్యమీ నక్షత్రం రావడం వలన గురు పుష్యార్క యోగము అంటారు. అర్కము అనగా తెల్ల జిల్లేడు యొక్క వృక్షము కనుక ఆంగ్ల సంవత్సరంలో ప్రారంభ దశలో ద్వితీయార్థంలో ఉన్నాం కనుక మనమందరము కూడా తెల్ల జిల్లేడు వినాయకుడు దగ్గర, శ్వేతార్క గణపతి స్వామి దగ్గర దీపాన్ని వెలిగించడం వలన ఈ సంవత్సరం అంతా కూడా సకల అష్ట కష్టాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. అలాగనే ఈ మనకు 2 గురువారాలు కానీ, పూర్ణిమ రోజు గురువారం రోజు కానీ ఒక పసుపు రంగు క్లాత్లో కానీ, టవల్లో కానీ శనగపప్పును బాగా ఉడకబెట్టి లేక నానబెట్టి అందులో మూట కట్టి ఒక 3 ఒత్తులను ఆముదంలో కానీ, కొబ్బరి నూనెలో కానీ నానబెట్టి ఇంటి యజమానికి, వాహనాలకు, ఫ్యాక్టరీలకు దిష్టి తీసి బయట వేయడం వలన నరదృష్టి, శత్రు ప్రభావాలు తొలగి గురు యోగ్యత కలిగి విద్య, ఉద్యోగ, వివాహ, సంతాన, రాజకీయ, సేవారంగ కార్యక్రమాలు, రాజకీయ రంగ కార్యక్రమాల్లో అద్భుతమైన గురు యోగ్యత కారణం చేత మీకు రాజసన్మానం జరుగుతుందని చెప్పి గమనించాలి.